ఓం నమో నారాయణాయ. సకల పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించే కార్తీకమాస మహత్యం గురించి వినబోతున్నాం మనం. ఇది కథ కాదు, ఆత్మను మేలుకొలిపే దైవకాంతి యాత్ర. ఇప్పుడు మనం ప్రవేశించేది నైమిసారణ్యము అనే పవిత్ర వనంలోకి. వేల ఏళ్లుగా ఋషులు, మునులు, సిద్ధులు తపస్సులు చేసిన పుణ్యభూమి అది. అక్కడ యజ్ఞాల పొగ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. వేదమంత్రాల ఘోషలతో గాలి కంపిస్తుంది. కోకిల గానం వేదాల స్వరంలా వినిపిస్తుంది. నెమళ్ల నాట్యం దైవ ఆరాధనలా అనిపిస్తుంది. ఇలాంటి శాంతభరిత వనంలో ఒకరోజు సౌనకాని మహర్షులందరూ ఒకచోట సమావేశమయ్యారు. వారి మధ్యలో సూతమహాముని కూర్చున్నారు. పురాణ రహస్యాలను బోధించేవారు, సత్యజ్ఞాన సముద్రం. సౌనకాది మహర్షులు చేతులు జోడించి ఇలా అడిగారు: ఓ మహాత్మా, మాకొక సందేహం ఉంది. మానవ జన్మ పొందిన మనం ఏది ఆచరిస్తే మోక్షం పొందగలం? ఏ మాసం అత్యంత పవిత్రం? ఏ వ్రతం చేసినా పాపాలు నశించి ఆత్మ విముక్తమవుతుంది? ఈ ప్రశ్న విన్న సూతమహాముని కన్నులు మూశారు. చెరువులో వసంతగాలి వీచినట్లు ఆయన హృదయం పరవశించింది. సూతమహాముని నిశ్శబ్దంగా కళ్ళు తెరిచి చిరునవ్వుతో ఇలా అన్నాడు: ఓ మునులారా, మీరు అడిగినది లోకాల రహస్యం. అన్ని మాసాలలోకి విష్ణు, శివులకు ప్రీతిపాత్రమైనది కార్తీకమాసం. ఇది పవిత్రతకు పరాకాష్ఠ. వేదాలు చెప్పిన యజ్ఞాలు, దానాలు, తీర్థయాత్రలు ఇవన్నీ ఒక కార్తీక వ్రతం ముందు చిన్నవే. ఈ మాసంలో స్నానం చేసి దేవార్చన చేస్తే కోట్ల యజ్ఞాల పుణ్యం లభిస్తుంది. తెలియక చేసిన పాపాలే కాదు, తెలిసో తెలియకో చేసిన మహాపాపాలు కూడా నశిస్తాయి. అతను కొద్దిగా ఆగి చెప్పాడు: ఇది నేను చెప్తున్నది కాదు, వశిష్ఠ మహర్షి స్వయంగా జనక మహారాజుకు చెప్పిన రహస్యం. ఆ కథనే ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. వశిష్ఠుడు, జనకుడి సదస్సు. ఇప్పుడు మనం మిథిల రాజ్యానికి చేరుకున్నాం. సువర్ణ గోపురాలు, గంగానదీ ప్రవాహం, మధ్యలో సత్ప్రభు రాజు జనక మహారాజు. అతను రాజుగానే కాదు, జ్ఞానమూర్తి కూడా. భోగంలో ఉన్నా మనసు మాత్రం యోగంలో లీనమై ఉంటుంది. ఒకరోజు లోకసంచారం చేస్తూ వశిష్ఠ మహర్షి మిథిలా నగరానికి వచ్చారు. వశిష్ఠుడు వస్తున్నాడని తెలుసుకున్న వెంటనే రాజు పాదయాత్రగా పరిగెత్తి వెళ్లాడు. రాజమర్యాదలు, రక్షకులు, సభాసభ్యులు అన్నీ పక్కన పెట్టి మహర్షి పాదాలపై నమస్కరించాడు. ఆ పవిత్ర పాదధూళిని తలపై చల్లుకున్నాడు. గద్గద స్వరంతో అన్నాడు: ఓ గురువర్యా, మీ రాకతో నా రాజ్యం పవిత్రమైంది. మీ పాదస్పర్శ పుణ్యమా లేక స్వర్గమాని కూడా చెప్పలేను. దయచేసి నన్ను ఆశీర్వదించండి. కార్తీకమాస వ్రత రహస్యాన్ని వినాలనుకుంటున్నాను. వశిష్ఠుడు చిరునవ్వుతో మృదువైన స్వరంతో అన్నాడు: రాజజనక, నీ ప్రశ్న బ్రహ్మరహస్యం. విను, నీకు ఆ పవిత్ర వ్రతాన్ని వివరంగా చెప్తాను. వశిష్ఠుడి ఉపదేశం: కార్తీక వ్రతవిధి. రాజా, సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే ఈ పుణ్యకాలం మొదలవుతుంది. ప్రతి ఉదయం వేకువజామున నేచి నదీ స్నానం చెయ్యాలి. నదికి వెళ్లలేకపోతే ఇంట్లోనే గంగే చ యమునే చైవా అని స్నానం చెయ్యాలి. తరువాత దీపారాధన. శివాలయాల్లో, విష్ణుదేవాలయాల్లో లేదా తులసి దగ్గర దీపం వెలిగించాలి. ఆ దీపం జ్ఞానానికి చిహ్నం. ఒక దీపం వెలిగిస్తే చీకటి కాదు, మనలోని అజ్ఞానం దహించిపోతుంది. ఈ మాసం హరిహరులకు ప్రీతిపాత్రము. అందుకే విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి, శివలింగార్చన చెయ్యాలి, దానాలు చెయ్యాలి, పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యాలి. భగవద్గీత, భాగవతం లేదా కార్తీక పురాణం వినాలి. ఈ ఒక్క మాసంలో ఆచరించిన వ్రతం మనిషిని మోక్షపథంలో నడిపిస్తుంది. తన చేతులు పైకి లేపి వశిష్ఠుడు ముగించాడు: రాజా,
ఈ వ్రతాన్ని ఎవరు చేసినా కులం వయస్సు సంపద అనే భేదం లేకుండా వారికి విష్ణులోకం లేదా కైలాసం లభిస్తుంది. కార్తీక మాస మహత్యం అంతులేనిది. దీన్ని వినేవారికి పుణ్యం, ఆచరించేవారికి పరమోన్నతి. ఇలా వశిష్ఠ మహర్షి ఉపదేశం ప్రారంభమైంది. ఈ వ్రతాన్ని పాటించినవారు ఎలా మోక్షం పొందారో, పాటించనివారు ఏ పరిస్థితికి చేరారో తదుపరి ఘట్టంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ.